ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ఆత్మీయ అభినందన సభ శుక్రవారం రాత్రి అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి, న్యూఢిల్లీ అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్, ఖాతీ బోర్డు మాజీ చైర్మన్ చంద్రమౌళి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య, జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం ఘనంగా సత్కరించారు. కాపు కార్పొరేషన్ ఇచ్చిన ఒక కాపులు కాదు, అగ్నికుల కార్పొరేషన్ ఒక అగ్నికుల కాదు, అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ అందరితో మమేకమై వారు ఎవరు ఏదైతే ఉందో వాళ్ళ అవసరాలకు గుర్తించి పనిచేయాలని చెప్పి ఆ రోజు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పారు, ముందు సమస్యలు మొత్తం ఐడెంటిఫికేషన్ చేసుకుని నా దగ్గర తీసుకొస్తే ఆ సమస్యలు నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మరి ఆ రోజు చెప్పడం, మరి నాకు కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి అన్ని జిల్లాలు తిరిగి ప్రజల జీవన స్థితిగతులు గుర్తించి ఆ సమస్యల్ని మరి మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సహకారంతో మరి అన్ని సమస్యలు కూడా మరి నేను ఎంతవరకు పెద్దల సమక్షంలో పెద్దల అన్నదండలతో ఆ సమస్యలు కూడా మరి తీర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నిలవాల్సిన అవసరం ఉందని చెప్పిన మొట్టమొదటిగా ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆనాడు ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ నుంచి ముందుగా వచ్చి జనసేన పార్టీలో చేరి కొద్ది ఓట్ల తేడాతో నర్సాపురంలో ఓడిపోయిన వ్యక్తి ఈ రోజున గెలిచి మళ్ళా ప్రభుత్వ విప్పుగా నియమితులైన వారు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. ఎందుకంటే నాయకర్ గారు పార్టీలో చేరిన తర్వాత రాష్ట్రం అంతా తిరిగి అగ్నికుల క్షత్రియుల్ని సమీకరించి జనసేనకి వెన్నుదన్నుగా నిలిచారు. ఎందుకంటే నేను ఒక రోజున నాగాలంకలో రేవోట్లు ఉంటే ఆయన అప్పుడు అక్కడ తిరుగుతూ వచ్చి నా దగ్గరికి వచ్చిన పలానా అని చెప్పి పరిచయం చేసుకున్నాను అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. అంతేకాకుండా ఇంకా ఆయన మన దివ్యసేవ అల్లుడు, అది మామగారిది వేణుగోపాలపురం. ఆ రకంగా మొట్టమొదటిగా ఈ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడి మత్స్య పారిశ్రామిక వర్గాన్ని ఏకతాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశారు నాయకుడిగా.